అప్పుడు చదువుకున్న వాళ్ళము మనం అందరము విజ్ఞానము ఒక మాట చెప్తే దానికి కట్టుబడి మనం అందరము పైగా మొట్టమొదట మన ఇళ్లలో ప్లాస్టిక్ లేకుండా చేయాలా, మన పిల్లలను గాని మనం గాని ప్లాస్టిక్ లేకుండా చేయాలా. మీరందరూ గమనించండి, కాఫీ హోటల్లో ప్లాస్టిక్ కవర్ లో తెచ్చుకొని కాఫీ తాగుతున్నాం. విషయం ఆ ప్లాస్టిక్ కవర్. కాబట్టి చదువుకునే మనం అందరం మొట్టమొదట ముందు అవాయిడ్ చేయాలి, లేకుండా చేయాలి. మనం లేకుండా చేస్తే ఇతరులకు చెప్పేదానికి ధైర్యం ఉంటుంది. మన ఇంట్లో మనం వాడుకుంటా ఇతరులకు చెప్పేయడం అనేది అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఇళ్లలో ప్లాస్టిక్ లేకుండా చేయాలా. సమాజం కోసము పూర్వకాలంలో ఎంతో మంది స్వాతంత్ర ఉద్యమంలో చనిపోయి లక్షలాది మంది జైళ్లలో పడి మనకు స్వాతంత్రం తెచ్చినారు. మనం ఎందుకు ఈ చిన్న పని చేయలేమని మీరు ఆలోచించండి. మంచి కాలుష్యరహితమైన లేని సమాజం ఉండాలా, మంచి గాలి ఉండాలా, మంచి వెలుతురు ఉండాలా, మంచి మా భారతదేశం ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే అగ్రగామి దేశంగా ఉండాలని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే వాళ్ళందరూ కళలు కన్నారు. ఆ కళలకు మనము సహకారం అందిస్తాం. కాబట్టి మీరందరూ మనం మొట్టమొదట ప్లాస్టిక్ రహితంగామైన పొద్దుటూరు ఉండాలనేది కమిషనర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఆయనకు చేయూతనందించాలి. కమిషనర్ గారికి ఇచ్చే మనందరినీ చేయమని చెప్తున్నాడు. మనం సహకారం ఇస్తేనే పని నెరవేరుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క కొత్తగా ప్లాస్టిక్ రహిత పొద్దుటూరుగా ఉండాలనే ఒక మంచి కమిషనర్ నిర్ణయాన్ని మున్సిపాలిటీ వాళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూ భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ప్రతినమూనాల ప్లాస్టిక్ను జీవితంలో వాడను, ఇంట్లోకి రాని అనేటట్టు మీరు అందరూ ప్రతినమూని ఈ ప్లాస్టిక్ రహిత పొద్దుటూరును చేయాలా. మొట్టమొదటిగా మన పొద్దుటూరు అభివృద్ధికి ఇది ఒక నాందిగా ఉండాలా. ఇంకా భవిష్యత్తులో మన పిల్లలకు మనమందరం కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనము కొంతమంది కమిషన్ లాంటి అధికారులు మనం మంచి నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.